హలో నమస్తే నేను అశోక్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసిన ప్రతిసారి కూడా ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సందర్భంలో అనుకునే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ పార్టీల పరిస్థితి, నాయకుల పరిస్థితి, విజయం సాధించిన తర్వాత వాళ్ళు ప్రవర్తించేటువంటి తీరు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఎందుకు రాజకీయాలు ఇలా తయారైపోతున్నాయి, రోజు రోజుకు రాజకీయాలు ఇంత భ్రష్టు ఎందుకు పడుతున్నాయని చెప్పేసి కూడా సహజంగానే అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ కూడా ఎవరు నచ్చిన వాళ్ళనేమో నచ్చిన పార్టీకి మద్దతు ఇస్తూ ఉంటారు, నచ్చని వాళ్ళు మాత్రం ఆ పార్టీని విభేదిస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి విమర్శల్ని మనం చూస్తూ ఉన్నాము. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అదే ఎత్తున అంతే పెద్ద ఎత్తున ఇటు జనసేనని టీడీపీని కూడా విమర్శలు చేస్తూ వచ్చారు. వైసీపీకి చెందినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నేతలు కావచ్చు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలు, జనసేన నేతలు ఆ తరహా శైలిని, ఆ తరహా రాజకీయాన్ని కూడా అలవాటు పరుచుకొని వైసీపీ ఏదైతే చేస్తుందో అంతకంటే మించి, అంతకంటే దాటిగా కూడా ఇటు వైసీపీ మీద విమర్శలు చేయటము, వైసీపీ నేతలకు సంబంధించిన కుటుంబ సభ్యుల మీద విమర్శలు చేయటం కూడా మనం సహజంగానే చూస్తూ ఉన్నాము. మీడియాలో కూడా విపరీతంగా మహిళల ఫోటోలు పెట్టి వాళ్ళని కించపరిచే విధంగా, వాళ్ళని అవమానించే విధంగా, వాళ్ళ నుంచి దూషణలు ఆడే విధంగా కూడా ఫోటోలు పెట్టి మాట్లాడేటువంటి వ్యక్తులను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మెయిన్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇలాంటి రాజకీయాన్ని అంతా కూడా మనం 2-3 పార్టీల మధ్య మాత్రమే చూస్తూ ఉంటాం. టీడీపీ, జనసేన, వైసీపీ ఈ 3 పార్టీలే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ 3 పార్టీల రాజకీయ శైలైనా, ఈ 3 పార్టీల విమర్శలైనా కూడా రాజకీయాల్ని దాటి కుటుంబంలోకి వెళ్ళి, కుటుంబంలోకి చెరబడి మరీ వాళ్ళ మీద తిట్టేటువంటి విమర్శలు, వాళ్ళని కుటుంబాలని, మహిళల్ని బయటికి తీసుకొచ్చి చేసేటువంటి విమర్శల్ని కూడా మనం చూస్తూ వచ్చాము. అయితే ఈ కోవలోకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూడా వచ్చినట్టు అర్థమవుతుంది. నిన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు బీజేపీని తలదించుకునే విధంగా, బీజేపీ తలదించుకొని సిగ్గుపడే విధంగా, బీజేపీ బయటకు వచ్చి క్షమాపణ చెప్పే విధంగా కూడా ఉన్నాయని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. బీజేపీ రాజకీయ శైలిని ఎక్కడ చూసినా కూడా మన దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ, ఇక్కడ ఎన్డీఏ పార్టీ, కూటమికి సంబంధించి కావచ్చు, లేదంటే చాలా రాష్ట్రాల అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి చూసుకున్నా కూడా ఎవరు కూడా మహిళలకు సంబంధించి వాళ్ళ టార్గెట్గా, వాళ్ళ సెంట్రిక్గా విమర్శలు చేసే పరిస్థితి ఉండదు. రాజకీయంగా ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటారు, రాజకీయంగా ఒకరినొకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. మనం పార్లమెంట్లో కూడా చాలాసార్లు చూస్తూ వచ్చాం కదా, మోదీని రాహుల్ గాంధీ విమర్శించడము, రాహుల్ గాంధీని మోదీ విమర్శించడము, ఇవన్నీ కూడా సహజంగానే జరుగుతూ ఉంటాయి. కానీ ఎక్కడా కూడా మహిళల్ని కించపరిచే విధంగా, వాళ్ళ కుటుంబంలో జరిగేటువంటి అంశాలను బయటికి తీసుకొచ్చే విధంగా కూడా ఏ రాజకీయ పార్టీ అయితే మాట్లాడదు. బీజేపీకి సంబంధించి అస్సలు మాట్లాడదు. వాళ్ళకు కూడా క్రమశిక్షణా సంఘం కావచ్చు, లేదంటే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పాటించే వాళ్ళు ఎవ్వరూ కూడా అలా మాట్లాడరు. కానీ ఇక్కడ ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు బీజేపీలో చేరి, బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ అసలు అస్తిత్వాన్ని కోల్పోయి, అసలు అస్తిత్వాన్ని బయటపెట్టేసి, బీజేపీ ఫార్ములాస్ని మర్చిపోయి విపరీతంగా నోటికొచ్చినటువంటి దూషణలు మాట్లాడుతూ వస్తున్నారు. నిన్న జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి గూర్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు, భారతీరెడ్డి టార్గెట్గా, జగన్మోహన్ రెడ్డికి టార్గెట్గా ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా సమాజాన్ని తలదించుకునే విధంగా, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా కూడా ఉంటూ ఉన్నాయి. అయితే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయొచ్చు, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించవచ్చు, విపరీతంగా ఆయన మీద కామెంట్లు చేయొచ్చు, ఆయన ఆస్తుల గురించి, ఆయన గురించి, పార్టీ గురించి ఎన్ని విమర్శలైనా చేయొచ్చు, ఎవరు కూడా కాదనరు. కానీ ఈరోజు భారతీరెడ్డిని బయటికి తీసుకొచ్చి, భారతీరెడ్డికి అక్రమంగా లావాదేవీలు జరిగాయి, లేదంటే ఆ లిక్కర్ కేసులో ఆమె ఉంది, ఆమె వెనకాలండి నడిపించింది, దానికి సంబంధించి ₹1,00,00,000 బంగారం పేరుతో, కేజీ ₹1,00,00,000 బంగారం పేరుతో దాదాపు 400 కేజీల బంగారాన్ని భారతీరెడ్డి కొని ప్యాలెస్లో దాచేసింది అనేటువంటి మాటలు ఆయన మాట్లాడటము, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డికి లేకుండా చేస్తాము, 60-70 రోజుల్లో ఆయన జైలుకు పంపించేస్తాము, ఈసారి బయటకు కూడా రాడు, పైకి వెళ్ళిపోతాడు అనేటువంటి మాటలు మాట్లాడటము, ఇవన్నీ కూడా బీజేపీ పార్టీ స్టాండ్ని, బీజేపీ పార్టీ లైన్ని క్రాస్ చేసినట్టు అర్థమవుతుంది. ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీకి సంబంధించి మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఇక్కడ ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అయినా, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా వాళ్ళు మాట్లాడేటువంటి తీరు ఒకలాగుంటే మాత్రము బీజేపీ తీరు మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు పాలసీ పరంగా విభేదిస్తారు, పాలసీల పరంగా మాట్లాడతారు, అవినీతి ఏదన్నా జరిగినా, అక్రమాలు ఏమైనా జరిగినా కూడా వాటిని పూర్తి ఆధారాలు బయటపెట్టి విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీ స్టాండ్ మర్చిపోయి ఆయన ఎమ్మెల్యే అనేటువంటి హోదాను మాత్రమే గుర్తుంచుకొని, గతంలో ఆయన వైసీపీలో పనిచేశారా, టీడీపీకి పనిచేశారా, ఎవరికి పనిచేశారని పక్కన పెట్టేసేసి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కోపాన్ని, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఆక్రోశాన్ని, వాటన్నిటినీ కూడా భారతీని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు కూడా ఈరోజు బీజేపీ పార్టీకి కోపం తెప్పిస్తూ వచ్చాయి, బీజేపీ పార్టీకి ఆగ్రహాన్ని తెప్పిస్తూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మాధవ గారు, ఆయన మనం ఏ ప్రెస్ మీట్ చూసుకున్నా ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడినా కూడా
ఆయన రాజకీయం అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా విభేదిస్తారు, ఖచ్చితంగా వాళ్ళ ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు అధికారం ఉన్నారు కాబట్టి విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా ఇలా మాట్లాడలేదే. భారతీ రెడ్డిని తీసుకొచ్చి ఆమె సెంట్రిక్గా రాజకీయం ఎప్పుడు బీజేపీ చేయలేదే. టీడీపీ అలాంటి దౌర్భాగ్యానికి ఓడిగట్టింది, జనసేన అలాంటి దౌర్భాగ్యానికి ఒడిగట్టింది. ఇక్కడ వైసీపీ కూడా ఏం తక్కువ కాదు. వైసీపీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు సతీమణిని కూడా అలానే విమర్శించింది. దాంట్లో వైసీపీ కూడా ఉంది. వైసీపీ తప్పు కూడా 100కి 1000% ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ఈ 3 పార్టీలు ఈ రాష్ట్రంలో ఇలాంటి రాజకీయం చేస్తున్నాయని చెప్పేసేటువంటి పరిస్థితి ఉంటే మళ్ళీ కొత్తగా వీళ్ళేనా మేము కూడా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు బీజేపీ కాషాయ దళమంతా కూడా తలదించుకుంటుంది. కాషాయ దళమంతా కూడా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఏవైతే మాట్లాడుతూ ఉన్నారో వాటన్నిటికీ సంబంధించి కూడా ఏంటి మా ఎమ్మెల్యే ఎలా మాట్లాడారు, మహిళలకు సంబంధించి ఆమె వ్యక్తిగత అంశాలకు సంబంధించి ఆయన మాట్లాడటం ఏంటంటూ కూడా ఈరోజు కాషాయ దళానికి సంబంధించిన నేతలు కావచ్చు, లేదంటే కార్యకర్తలు అందరూ కూడా తలదించుకుంటున్నారు. అసలు ఇది బీజేపీ స్టాండా, బీజేపీ ఐడియాలజీయా, లేదంటే బీజేపీ ఇచ్చినటువంటి లైనా, లేదా కేవలం ఆదినారాయణ రెడ్డి గారు కోపంతో, ఆవేశంతో, ఆక్రోశంతో భారతీరెడ్డిని విమర్శించాలి, జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలని చెప్పేసి మాట్లాడుతూ వచ్చాడా? ఒకవేళ ఖచ్చితంగా బీజేపీ లైన్ అయితే మీ అధ్యక్షుడు, స్టేట్ అధ్యక్షుడు మాట్లాడతారు, అంతమంది ఎంపీలు ఉన్నారు, మీ మంత్రి ఉన్నాడు, వీళ్ళెవరూ మాట్లాడండి. కేవలం ఆదినారాయణ రెడ్డి గారే ఈరోజు అంత విమర్శనాత్మకంగా, అంత కోపోద్రిక్తుడయ్యి, అంత ఆవేశంగా ఎప్పుడో జరిగిపోయి ఈ పాతి అన్నీ కూడా బయటికి తీసేసి మరీ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎందుకు చేస్తారు? అంటే ఇది బీజేపీ ఎజెండా కాదు, ఆదినారాయణ రెడ్డి సొంత ఎజెండాగానే మనం భావించాలి. ఒకవేళ బీజేపీ ఎజెండా అయితే ఆ స్టాండ్ వేరుంటుంది, వాళ్ళు మాట్లాడే విధానం వేరుంటుంది. అలా కాకుండా మీరు కోపంతో మాట్లాడి మీరు విమర్శలు చేశారు కాబట్టి ఇది మీ ఎజెండాగానే ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా భావిస్తుంది. బీజేపీ క్రమశిక్షణా సంఘం కూడా దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే బీజేపీ ఇలాంటి శైలిలో ఎప్పుడు వెళ్ళదు, ఎప్పుడు మాట్లాడదు. వాళ్ళదంతా కూడా డిఫరెంట్ పాలసీస్, డిఫరెంట్ రాజకీయం చేస్తూ ఉంటారు. అలాంటిది ఆ పాలసీస్ అన్నింటిని మర్చిపోయి కూడా ఈరోజు మీ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే మాట్లాడినటువంటి తీరుని బీజేపీ ఖండిస్తూ వస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. పాలసీస్ పరంగా విభేదించండి, పార్టీల పరంగా విభేదించండి, కానీ మహిళలను తీసుకొచ్చి వాళ్ళు ఏదో ఇలా చేశారట, లేదంటే ఈవిడ అలా చేశారంట, లిక్కర్ కేసుకు సంబంధించి ఈవే ఉన్నారంట, అలా చేశారు ఇలా చేశారని చెప్పేసి విమర్శలన్నీ కూడా చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు అంగీకరించరు. బీజేపీ ఇక్కడేమో ఊగిపోయేంత, రెచ్చిపోయేంత మెజార్టీ ఉన్నటువంటి పరిస్థితి కూడా కాదు. మీరు పొత్తులో ఉన్నారు, పొత్తులో ఉండి విజయం సాధించినటువంటి పార్టీ, ఉన్నటువంటి మెంబర్లైనా సరే, ఎంపీలైనా, మంత్రులైనా సరే వాళ్ళందరూ కూడా టీడీపీ, జనసేన సపోర్ట్తో వచ్చిన వాళ్ళే. రేపు ఖచ్చితంగా నేషనల్ పార్టీకి సంబంధించిన మద్దతు అన్ని పార్టీలకు కూడా అవసరం. రేపు చంద్రబాబు నాయుడు ఏదైనా తేడా చేసినా, పవన్ కళ్యాణ్ ఏదైనా తేడా చేసినా అప్పుడు మళ్ళీ ఇదే జగన్మోహన్ రెడ్డి అవసరం అవుతాడు. సో కాబట్టి ఏదైనా ఆరోపణలు చేసేటప్పుడు, విమర్శలు చేసేటప్పుడు రాజకీయంగా విమర్శన చేయండి, పాలసీ పరంగా విమర్శ చేయండి. అలా కాకుండా అన్ని పార్టీలాగా టీడీపీ అలానే మాట్లాడుతుంది, వైసీపీ అలా మాట్లాడింది, జనసేన అలా మాట్లాడుతుంది, సో మేము కూడా ఉన్నామని చెప్పేసి చూపించుకోవాలి. మనం కూడా ఆవేశంగా తిడితేనో లేదంటే విమర్శలు చేస్తేనో ఆడవాళ్ళని తప్పుపట్టే విధంగా మాట్లాడితే జనాలు చూసేస్తారు, మనకి ఫేమ్ వస్తుంది, పబ్లిసిటీ వస్తుంది అనుకుంటే మాత్రము ఖచ్చితంగా మీరు పప్పులో కాలేసినట్టే. ఖచ్చితంగా మీరు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మీకు రివర్స్ అటాక్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఏదైతే ఆదినారాయణ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో ఆ మాటలన్నింటినీ కూడా బీజేపీ ఖండిస్తూ వస్తుంది. బీజేపీ నాయకులందరూ కూడా ఆయన ఏంటి ఇలా మాట్లాడారు అనేటువంటి ఒక ఆశ్చర్యకర పరిస్థితిలో ఉన్నారు.